పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు నుంచి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ ఓట్ల సవరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా 119 నియోజకవర్గాలు 35,000 పైచిలకు బూతులలో బిఎల్ఏ ఏజెంట్లను అపాయింట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా సరి అయిన అవగాహన సమకూర్చుకొని వారికి ఈరోజు నుంచి ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ తరపున ప్రతి బూత్కి వచ్చి 2002, 2025 తర్వాత ఏదైతే అన్మ్యాప్డ్ ఓటర్స్ అంటే ఆల్రెడీ అన్మ్యాప్డ్ ఓటర్స్ అంటే 2002, 2025 మధ్యన కన్ఫ్యూజింగ్ ఉన్నటువంటి ఓట్లను గుర్తించి 1,02,00,000 ఓట్లను అన్మ్యాప్డ్ ఓట్లుగా తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ 1,02,00,000 ఓట్లను అన్మ్యాప్డ్ ఉన్న ఓట్లను వాస్తవాలు తెలుసుకోవడానికి బిఎల్ఓ ఏజెంట్లు ఈ నెల 25వ తారీఖు నుంచి వచ్చే నెల 24వ తారీఖు దాకా అన్ని నియోజకవర్గాలలో తిరగడం జరుగుతుంది. ఒక్కొక్క ఇంటికి 3 సార్లు రావడం జరుగుతుంది. అయితే ఈ బిఎల్ఏ ఏజెంట్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అన్ని నియోజకవర్గాలలో కూడా మేము స్థానిక శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఒక అవగాహన సదస్సు తీసుకొని అందరికీ అవగాహన తీసుకొచ్చారు. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్గా మాట్లాడటం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొంతమంది ఇన్ఛార్జీలు కానీ ఈ యొక్క ఎస్ఐఆర్ని కనుక సీరియస్గా తీసుకున్నట్టయితే డెఫినెట్గా రానున్న రోజులలో వాళ్ళకు రాజకీయంగా దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి 2 రాష్ట్రాలు బీహార్లో కాంగ్రెస్ కూటమి, అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అక్కడ కూడా ఇంత సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ఒక దగ్గర 70 లక్షల పైచిల కోట్లు, ఇంకో దగ్గర 95 లక్షల పైచిల కోట్లు కూడా డిలీట్ కావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ప్రాధేయపడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు ఒక్కొక్క ఓటును ఏ ఇంట్లో ఎవరున్నారు వాళ్ళ ఓటు హైదరాబాద్లో ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ ఓటేసే విధంగా ఉంటే ఇమ్మీడియట్గా ఆ ఓటుని రీటైన్ చేసుకోనికి ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపుకోవాల్సిన అవసరం ఉంది. మీ రిటర్నింగ్ అధికారులను కలిసి ఏదైతే మ్యాపింగ్లో రాని ఈ 1,02,00,000 ఓట్లు, 1,02,00,000 ఓట్లు అంటే ఎంత అనుకుంటున్నారు? 33% ఓట్లు ఆల్రెడీ అంతు చిక్కుతా లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది ఆల్రెడీ. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో 1,200 ఓట్లు ఉంటే 400 ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో భాగంగా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఈరోజు గ్రౌండ్లోకి వెళ్ళి ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా మా బీఆర్ఎస్ సోదరులు ఎవరు బిల్లా రంగా పొయ్యి ఏదో కార్యకర్తలతో మాట్లాడుకొని ఎస్ఐఆర్ ప్రాసెస్ గురించి చెప్పి ఓట్లను ఎట్ట కాపాడుకోవాలని చూడాలి. మరి వీళ్ళు ధైర్యం ఏందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు పోతుర్రు, ఎస్ఐఆర్ మీటింగ్ పెడుతుర్రు, ఎస్ఐఆర్ మీటింగ్లో ఎవరు నామజపం చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి నామజపం చేస్తున్నారు. నువ్వు ఓట్లేడపోయినా ఎత్తుక్కోర్రి, మన ఓట్లు ఎట్ట కాపాడుకోవాలనో చెప్పుకుంటారా ఆడ బిఎల్ఏ ఏజెంట్లకు? లేకపోతే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని అపవాదుల పాలు చేయాలని చెప్పి మాట్లాడతారా? మీరు ఎస్ఐఆర్ మీటింగ్ పెడుతుర్రా, రేవంత్ రెడ్డి గారి భజన మీటింగ్ పెడుతుర్రా? నాకు అర్థం కాలే. ఎందుకంటే రోజు పొద్దున ఒకాడ సాయంత్రం ఒకాడ బావబామ్మడులు మీటింగ్ పెట్టి రోజుకు కొట్ట పిట్ట కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీకు భయం లేదా? లేకపోతే మీకు బీజేపీకి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మీ అండర్స్టాండింగ్లో ఎస్ఐఆర్ ప్రాసెస్లో మీకు సానుకూలంగా అనుకూలంగా ఓట్లను మీకు నచ్చిన ఓట్లను ఉంచుతారన్న ఆలోచనతోటి ముందుకు పోతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఏమాత్రం భయం కనపడతలేదు. ఏ మీటింగ్లో కూడా ఎస్ఐఆర్ గురించి మాట్లాడినట్టు ఏ టీవీలో ఏ పేపర్లో చూసినా కానీ రేవంత్ రెడ్డి గారు సర్కారు, మెట్రో, కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కలిసి తిరిగినటువంటి సభలలో కలిసి తిరిగి మంత్రుల్ని కలిసిన దానికి డ్రామాలకు అంటగట్టి ఇట్లాంటి కార్యక్రమాలు రోజు చేస్తూ ఒకరోజు తుమ్మిడేటి గురించి మాట్లాడతారు మహారాష్ట్ర, ఒకరోజు ఇటు కర్ణాటక ప్రభుత్వం తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు అనేది ఒక సబ్జెక్టు, రోజుకొక సబ్జెక్టు, రోజుకొక ఇరిగేషన్ సబ్జెక్ట్ అన్నా మనల్ని అపవాద పాలు చేయాలని, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన మెట్రో ప్రాజెక్టు గారి గురించి కానీ, లేకపోతే మూసీ గురించి కానీ, లేకపోతే రైతుల గురించి కానీ, లేకపోతే యూరియా గురించి కానీ రోజు ఒక ఎపిసోడ్ తీసుకొని టీవీ సీరియల్ కనుక నడిచినట్టుగా ఇద్దరు బావబామ్మర్దులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతారు. నేను ఒకటే చెప్తున్నా, 10 ఏళ్ల విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ముఖం చెల్లక ఫామ్ హౌస్కి అంకితమైండు. ఎందుకైండు? అరే మనం తప్పు చేసినాం రవి, ఇక మనం ప్రజలు క్షమించారని ఆయనకు ఒక్కరికి అర్థమైంది, ఇంట్లో వండుకోడు. మరి వీళ్ళిద్దరు ఏంది
ఆ పార్టీల ఆధిపత్య పోరు కోసం వీళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడదామని ప్రయత్నం చేస్తారో వాస్తవాలు మాట్లాడుతారో అనేది అర్థం చేసుకోవాలి. నేను తెలంగాణ ప్రజలకు ఒకటి ముక్కుసూటిగా చెప్పదలుచుకున్నా, వీళ్ళిద్దరు డ్రామా అయిందని. మెట్రో విషయం గురించి మాట్లాడదాం. ఎందుకంటే మెట్రో అనేది మన రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 రోజులు ఇక్కడ ఉండి కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసి, నేను 2 రోజులు ఢిల్లీలోనే ఉంటాం, మీరు వీలైతే అపాయింట్మెంట్ తీసుకోండి, మన తెలంగాణ సమస్యల గురించి పరిష్కారం చేసుకుందామంటే కిషన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి సరే మీటింగ్ పెట్టడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏ పాత్ర లేదు ఇలా? ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, గత 10 ఏళ్ళు ఎవరు ఉన్నారు? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన గొప్ప పనులు ఏంటి? పిఎఫ్సి నుంచి 1,52,000 కోట్ల అప్పు తీసుకుంది. ఎవరిని అడిగి తీసుకున్నావు? ఆ రోజు ఆర్ఈసీ నుంచి 1,60,000 కోట్ల అప్పు తీసుకున్నావు. ఎంత రేటుకు తీసుకున్నావు? 11% ఇంట్రెస్ట్ తీసుకున్నావు. ఇవాళ లక్షల కోట్ల అప్పై నెలకు కిస్తీలు కట్టకపోవడానికి కారణం ఏంది? మీరు చేసినటువంటి దరిద్ర పాలన వల్లనే. ఇప్పుడు ఏంది, మీ ఇద్దరు బావబామడులు తెలంగాణ ప్రజలు మనం చేసిన అప్పులన్నీ మర్చిపోయారు. మనం ఎంత రేటు కొట్టీలకు తెచ్చినాం కూడా తెలంగాణ ప్రజలకు తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మెట్రో విషయంలో ఎల్ఎన్టీకి ఎగ్జిట్ ఇవ్వాలని 13,000 కోట్ల చిల్లర ఏదైతే ఎల్ఎన్టీకి ఇప్పించి మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2ని మనం తీసుకొని 2వ స్థానంలో ఉన్నటువంటి మెట్రో ఈరోజు 9వ స్థానానికి పడిపోయింది. మరి మన హైదరాబాద్ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దాలే. ఇవాళ కాలుష్యానికి ట్రాఫిక్ జామ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెట్రో ఫేజ్ 2ని ఎంత తొందరగా చేసుకుంటే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడి 4% ఇంట్రెస్ట్కి తెచ్చిండు ఆ పైసలు. వీళ్ళు 10.5% ఇంట్రెస్ట్కి తెచ్చి రాయాల ఈ 3 లక్షల చిల్లర కోట్లు నేను చెప్పేటి. దేంట్లో? ఆర్ఈసీలా, పిఎఫ్సీలా. నేననేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 4% ఇంట్రెస్ట్కి తెచ్చి భారం పడకుండా ప్రజల మీద మెట్రో చేయాలంటే అప్పుడు ఏమన్నారు గత మీటింగ్లలో సెంట్రల్? ఎందుకంటే కిషన్ రెడ్డి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది దీంట్లో? కిషన్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి గతంలో మెట్రో ప్రాజెక్ట్లో ఎల్ఎన్టీ వాళ్ళు ఏమన్నారంటే మాకు నష్టం జరగడానికి కూడా బీఆర్ఎస్ఏ కారణం అని చెప్పారు. 3 ఏళ్ళు బీఆర్ఎస్ ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ లేకుండా డిజైన్లు మార్చాలి, రూట్లు మార్చాలి, ల్యాండ్ అక్వైజిషన్లో సపోర్ట్ చేయకపోవడం వల్లనే ఎల్ఎన్టీ ఈరోజు నష్టాల పాలైంది. ఇవాళ ఎల్ఎన్టీ ఎగ్జిట్ ఎందుకైంది మెట్రోల నుంచి? మెట్రో ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 ఎందుకు గట్టలేకపోయారు ఎల్ఎన్టీ వాళ్ళు? ఇది కేవలం జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్రూవల్ జరిగినటువంటి ప్రాజెక్ట్ని బీఆర్ఎస్ వచ్చినాక 3 ఏళ్ళు వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ ప్రాజెక్ట్ని ముందుకు పోకపోవడం వల్లనే వాళ్ళు అత్యధిక వడ్డీలకు రుణాలు తెచ్చి ఆగమైపోయారు. ఇలా వాళ్ళని బయటికి పంపించకపోతే ఫేజ్ 2 చేసుకోనికే లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫేజ్ 2కు పోవాలంటే ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకోమంటే ఎల్ఎన్టీ వాళ్ళు ఏమన్నారు, మాకు నష్టాలు వస్తున్నాయి, మేము ఫేజ్ 2 చేయలేము, మేము ఫేజ్ 2 ఒప్పుకోము, ఎందుకంటే ఉన్నదాన్నే నడపలేకపోతున్నాం, గుదిబండ అయిపోయింది మాకు ఇది. మరి మమ్మల్ని ఏం చేయమంటే రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారు. హైదరాబాద్ సిటీని మహానగరంగా తీర్చిదిద్దాలంటే ఫస్ట్ ట్రాఫిక్ సమస్యలను పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో ఎల్ఎన్టీ వాళ్లకు ఎగ్జిట్ ప్లాన్ ఇచ్చాడు. ఎగ్జిట్ ప్లాన్ ఇచ్చి మరి వాళ్ళకి 13,000 కోట్ల చిల్లర ఇంకా 1,400 కోట్లు వాళ్ళకి ఏదో ఇంకుంటే మొత్తం 15,000 కోట్లు వాళ్ళకి ఇస్తే కానీ వాళ్ళు బయటికి పోయే పరిస్థితి లేదు. మరి ఆ రోజు ప్రాజెక్ట్ కాస్టే అంతే అయింది. 2009లో ప్రాజెక్ట్ కాస్టే ఎల్ఎన్టీకి 15,000 కోట్ల పైచిలికైంది. ఇవాళ 16 ఏళ్ల తర్వాత 17 ఏళ్ల తర్వాత గదే ప్రైజ్కి వాళ్ళని ఒప్పించి నష్టమో కష్టమో పోండాయా మరి రోజు అప్పుల పాలవుతామంటారు కదా, మేము నడుపుకుంటాం పీపీపీ ద్వారా మీ తెలంగాణ గవర్నమెంటే దిగుద్ది చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో దిగితే దాంట్లో ఆల్రెడీ లోన్ అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో క్వెరీ పెడితే కిషన్ రెడ్డి గారిని అడిగారు, రేమయ్య కిషన్ రెడ్డి గారు మరి ఆ రోజు నువ్వు మీటింగ్లు ఉన్నావు కదా, మరి పోయి మాట్లాడుకుందాం పని, నీకు ఇదే హైదరాబాద్ ప్రజలు ఓట్లు వేస్తేనే కదా నువ్వు ఎంపీ అయింది, గతంలో ఎమ్మెల్యే కూడా నువ్వు ఇదే హైదరాబాద్ ప్రజలు వేస్తేనే కదా నువ్వు జీవితంలో రాజకీయాల్లో ఏం లేని కానీ ఇటు దాకా వచ్చినావు అంటే ఆయన సరే రేవంత్ రెడ్డి గారు వేసిన ఛాలెంజ్కు ప్రజలు చూస్తున్నారు కదా నేను కూడా చేయాల్సిన పని చేయాలి అని ఆయన ముందుకు వచ్చి ఆయన మీటింగ్లు పెట్టి ఒక సానుకూలంగా ఒక పొద్దు. మరి ఇద్దరు బిల్లరంగాకున్న సమస్య ఏంది ఇక్కడ అంటే తెలంగాణ ప్రజలు బాగుపడొద్దు, తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో ఏం జరగొద్దు, రైతులను తప్పుతో పట్టాలి, హైదరాబాద్ నగరంలో ప్రజలను తప్పుతో పట్టాలి, ఎక్కడ చూసినా సొల్లు కబుర్లు మాట్లాడాలి, మనం చేసిన దరిద్ర పాలనను మర్చిపోయారని మీ నాయనని రమ్మని చెప్పి కేటీఆర్ గారు ఏం చేసిండో చెప్తాడు, ఎందుకు దాచుకుంటుండు చెట్లలో వండుకుంటుండు ఫామ్ హౌస్లో. మీ ఇద్దరు ఏందో ఏమన్నంటే రేవంత్ రెడ్డి గారి గురించి ప్రజలకు బాగా అర్థం కావాలని రేవంత్ రెడ్డి గారి సినిమా ఫ్లాప్ అయిందంట, అర్జున్ రెడ్డి గారి సినిమా హిట్ అయిందంట. ఏందా ఇది? ప్రజల బతుకులు అంటే మీకు సినిమాల మాదిరి కనపడుతున్నాయా? ప్రజలంటే సినిమా, ప్రజలను మీరు ఏ విధంగా చూస్తుర్రు అంటే ప్రజలను మీరు చాలా ఈజీగా తీసుకుంటుర్రు, ప్రజలను మీరు కేవలం
మీరు ఆట బొమ్మలు ప్రజలు మీరు చెప్తే ఇంటర్ ఎందుకంటే అడ్డగోలుగా దండుకురు కదా అని చెప్పి మేము ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలుస్తాం మళ్ళీ ఓట్లు కొనుక్కుంటామన్న ఒక ధైర్యం కనపడుతుంది. ప్రజల దగ్గర మీకు ఏమాత్రం భయం లేదు. ప్రజలంటే ఏమాత్రం మీకు అసలు వాళ్ళ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధే లేదు. ఎందుకంటే ఇక్కడ సమస్య రైతులు ఇప్పుడు ఆల్రెడీ యూరియా స్టార్ట్ అయింది, ఓ యాప్ పెట్టిర్రు, దాన్ని ఏం చేయాలని చెప్పకుండా అయిపోయారు, యూరియా ఇయ్యట్లేరు అని చెప్పి ఒక అపవాద సృష్టించాలి. ఇదా మీరు ఎస్ఐఆర్ మీటింగులు పెట్టుకొని చేయాల్సిన పని? ఎస్ఐఆర్ మీటింగులు పెట్టుకొని బీహార్లో ఏమైంది, వెస్ట్ బెంగాల్లో ఏమైంది, ఓట్లు ఎట్లా సమకూర్చుకోవాలని మీటింగులు పెట్టుకోవాలి తప్ప మీరు ఈ మీటింగులను అక్కడున్న లోకల్ నాయకులతో ఖర్చులు పెట్టించి దీంట్లో మీ ఇద్దరు గొప్పలు చెప్పుకొని అబద్ధాలు చెప్పడానికే మీరు మీటింగులు పెడుతుర్రా, వాస్తవాలు చెప్పకుండా ప్రజలకు ఏం జరుగుతుందో. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, ఈ బిల్లా రంగా వీళ్ళిద్దరు ఏదో షోలే సినిమాల జై వీర్ అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర అనుకుంటున్నట్టు వీళ్ళిద్దరిది షోలే కాదు, అవులే సినిమా ఇల్లది. వీళ్ళిద్దరు అవలాగన లెక్క రోడ్డు మీద తిరుగుడు తప్ప వీళ్ళకి ఏదొస్తే అది మాట్లాడు. పొద్దున ఒక స్టోరీ, సాయంత్రం ఒక స్టోరీ. ఎందుకంటే టీవీ సీరియల్ వచ్చేది కదా, సంవత్సరాలు నడిచేది పిట్టకథలు చెప్పుకుంటా. వీళ్ళిద్దరు కూడా గదే బ్యాచ్ తయారైంది. వీళ్ళిద్దరు చెప్పేది రోజు ఏమన్నా అంటే ఇంకా ఏది అందకపోతే ముచ్చట. ఇప్పుడు మెట్రో ఆస్తులట, మెట్రో ఆస్తులను మెట్రో నుంచి గవర్నమెంట్కి వస్తాయి. గవర్నమెంట్ వాటిని డెవలప్ చేసి ఏ హాంకాంగో న్యూయార్కో ఎక్కడ మెట్రో ఉన్నా మెట్రో అనేది కేవలం మెట్రో సంస్థ టికెటింగ్ మీదనే వచ్చే ఆదాయంతో మెట్రోలు బతకవు. ఈ మెట్రోలు బతకాలంటే వాటికి ఉన్నటువంటి కమర్షియల్ అసెట్స్ మీద, వాటికి ఇచ్చినటువంటి కమర్షియల్ అసెట్స్ మీద కమర్షియల్ యాక్టివిటీ చేస్తే మోర్ దెన్ 50% బడ్జెట్ అందులోకెళ్ళి వస్తుంది వాళ్ళకి. కానీ ఎల్ఎన్టీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? బీఆర్ఎస్ చేయబట్టే. 3-4 ఏళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ డిలే చేయడం వల్ల, వాళ్ళకు లోన్లు పెరిగి అత్యధిక వడ్డీలకు తేవడం వల్ల వాళ్ళు కమర్షియలైజ్డ్, వాళ్ళకి ఇచ్చినటువంటి భూములల్లో కమర్షియల్ ప్రాపర్టీస్ని డెవలప్ చేసి రెంటల్ రెవెన్యూ జనరేట్ చేయకపోవడం వల్లనే మెట్రో ఫెయిల్ అయింది. దీని బాధ్యత ఇలా తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. ఇది బీఆర్ఎస్కు ఉన్నటువంటి 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం మీద అవగాహన లేక, ప్రజల మీద చిత్తశుద్ధి లేకనే ఈరోజు మెట్రో కూడా ఎల్ఎన్టీ ఫెయిల్ అయింది. మరి అటువంటిది గవర్నమెంట్కి భూములు వస్తే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి గారి సోదరులు ఎల్ఎన్టీ ఆస్తులు, మన మెట్రో ఆస్తుల మీద వాళ్ళకేం సంబంధం? మెట్రో ఆస్తుల మీద ఏడ పడతాడ పార్కుల మీద వాటి మీద ఏముంటుంది? అవన్నీ ఆన్లైన్లో ఉండే వ్యవస్థ. నీకు ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకురా. నోరు ఉంది కదా మాట్లాడటం వేస్ట్. అంటే రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని తప్పుతో పట్టియాలంటే ఏదో ఒక సాకు ఉండాలి కదా. అగో మోసం జరుగుతుంది, అగో అన్యాయం జరుగుతుంది, అగో ఆఫీసర్లు ఏదో చెప్తురు, అగో ఐఏఎస్ నిన్న చెప్తుండేదో ఐఏఎస్ ఆఫీసర్లు అందరట బ్రోకర్లు అయ్యారట. మీరు బ్రోకర్లుగా 10 ఏళ్ళు చెలామణి చేసి దండుకొని దాచుకొని మీరు ఇళ్ళ కొంపల పోయి చిచ్చు పెట్టుకొని చెల్లె బయటికి పోయింది ఆ పంచాయతీని. మీరు వచ్చి వేరే అది మనకు ఐఏఎస్ ఆఫీసర్లను బ్రోకర్లు అంటావా? ఇదే మీకు ప్రాబ్లం. ఏంటంటే ఎవరి మీద అబండమేద్దామో తెలియకుండా మైక్ అందుకోగానే అపరిచితుడు అయిపోతాడు కేటీఆర్. ఏం మాట్లాడుతుందో తెలియదు. పూనకం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పంచ రేవంత్ రెడ్డి, లేత రేవంత్ రెడ్డి, తింటే రేవంత్ రెడ్డి, కూర్చుంటే రేవంత్ రెడ్డి. ఏందాయన? మేము 10 ఏళ్ళు అట్లనే చేసినామా? మేము 10 ఏళ్ళు మీరు పనిచేస్తుంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే ఏ రోజన్నా కేసీఆర్ మేము అనలే. ప్రజలు డిసైడ్ చేసుకురు. మీరు చేసిన దరిద్ర పాలనకు మిమ్మల్ని ఇంటికి పంపించారు. నువ్వేమి రోజు రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొని అవసరం లే. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు మంచి చేయకపోతే రానున్న 2.5 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి. 2028లో 2029లో వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్తారు మాకు. మీరేంది? మీరు మంచిగా చేసి ఇట్లాంటి దరిద్రపు మీటింగులు పెట్టి దరిద్రపు ముచ్చట్లు చెప్పకపోతే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. మీరేదో వైఫల్యాలను ఎత్తి చూపట్ల తప్పు లేదు. వైఫల్యాలను చెప్పిందే చెప్పి అధికారులను బ్రోకర్లని, కుటుంబ సభ్యులు దోచుకుంటురని ఆధారాలు లేకుండా మాట్లాడొద్దంటున్నా. ఆధారాలు ఉంటే ఓడాపుతుండు మిమ్మల్ని. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎల్ఎన్టీ నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఆస్తుల మీద కన్నేసిరంటానికి ఏ ఆధారం ఉంది? అసలు రాలేదు. రాకముందే ఈ మురుగుడు ఎందుకు? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. ఎంత చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం గారు కానీ కోరినాటికి ఏది కేంద్రం ఒప్పుకోలేదు కదా. కేంద్రం డైరెక్షన్లో ఎందుకు కదా మెట్రో? కేంద్రం డైరెక్ట్గా వచ్చింది కదా. మనము కేంద్రానికి కిషన్ రెడ్డి గారితో పోయి మనం ఎక్స్ప్లెయిన్ చేసినాము. మనం ఆల్రెడీ ఒక బ్యాంకర్ నుంచి 4% ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు మళ్ళీ దాన్ని ఎస్టిమేషన్ వేసి ప్రాపర్గా చేయమని చెప్పి నేను అనేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మేమేం జిద్దు పడతలేము. వీళ్ళు అన్నట్టు మేమేం కమిషన్లకు వ్యాపారాలు చేస్తలేము. ఎందుకంటే కమిషన్లకు వ్యాపారం చేస్తే భయపడాల్సి వస్తుంది ఏదైనా ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే. మా ప్రాజెక్ట్ సక్సెస్ ప్రజల కోసం మేము తీసుకున్నాం ఒక నిర్ణయాన్ని. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దాన్ని మళ్ళీ అవగాహన చేసుకొని దాన్ని ఏ విధంగా ముందుకు పోదామన్నా మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మెట్రో ఫేజ్ 2 కావాలి.
ఈ 122 కిలోమీటర్లు ఫేజ్ 2 వల్ల ప్రజలకు ఇబ్బందులు కాకుండా ట్రాఫిక్ సమస్యలు కాకుండా ముందుకు పోవాలి. ఎంత తొందరగా నిర్ణయాలు తీసుకుంటే అంత తొందరగా మేము దేనికైనా రెడీ అని చెప్తున్నాం. ఎందుకంటే నిజంగానే మేము తీసుకున్న దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి, మేము చెప్పిందే ఒప్పుకోవాలి. మాకేదో ఇందులో అంతర్గతంగా మాకేదో లోపల సబ్జెక్ట్ ఉందని కాదు. మాకు ఏమొద్దు. మాకు కావాల్సింది మూసి, మాకు కావాల్సింది ట్రిపుల్ 6, మాకు కావాల్సింది మెట్రో. సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా చేయమంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిబంధనలు పెట్టినా మేము దాని ప్రకారం పనిచేస్తాం. ఇది రాజకీయాలకు కాదు, రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడే. ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండింటికి ఎలక్షన్స్ అనేది 2 నేషనల్ పార్టీస్ ఇవి. తెలంగాణకు వచ్చేసరికల్లా ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇది ఫెడరల్ స్ట్రక్చర్లో మనం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు బీజేపీతో మాట్లాడకుండా, బీజేపీ వాళ్ళని పట్టించుకోకుండా, బీజేపీలో వచ్చే ప్రధానమంత్రిని పట్టించుకోకుండా, బీజేపీ నుంచి వచ్చే మంత్రుల్ని పట్టించుకోకుండా రాష్ట్రం ఎట్లా నడుపుతారు? ఈ దరిద్రపు ఆలోచన ఒకప్పుడు కేసీఆర్కు ఉండే కాబట్టి రాష్ట్రం వెనుకబడ్డది. ప్రధానమంత్రి వస్తే కూడా పోయి కల్విచే ఓపిక లేకునే పరిస్థితులు ఆయన నియంత పాలన చేసిండు కాబట్టి రాష్ట్రం ఇన్ని లక్షల కోట్లకు అప్పుల పాలైంది. ఇవాళ ఈ పరిస్థితి ఉందంటే వాళ్ళకు ఉన్నటువంటి పిచ్చి ఆలోచనలతోటే కదా. మేము అట్లా చేయదలుచుకోలేదు. మేము వీలైనంత వరకు మాకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు మంచి చేయడానికి ఒక అడుగు కిందికి దిగైనా సాధించుకోవాలన్న ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్నాం. కాబట్టి మెట్రో విషయంలో అడుగు కిందికేలే, మెట్రో విషయంలో అడుగు ముందుకేసినాం. మేము ముందేసే అడుగులో బీజేపీ కూడా మాతో పాటు ముందుకు వచ్చే మన సవరణలు చేసి వాళ్ళకున్నది ఏందో ఉంటే వాళ్ళు కూడా డిస్కస్ చేసి మళ్ళీ దాన్ని వాల్యుయేషన్ చూసి ఒకసారి, ఎందుకంటే ఇప్పుడున్న వాల్యుయేషన్ ఏంది, యాజ్ ఆన్ ప్రజెంట్ డే వాల్యుయేషన్ ఏంది చేద్దామని కూడా చేయమని చెప్తున్నాం. దాన్ని మేమే ఇచ్చినాము. వాళ్ళు స్టిల్ దే వాంట్ టు డూ సెకండ్. ఇప్పుడు మనం ఒక బ్యాంకుకు పోతాం, మనం ఒక వాల్యుయేషన్ చేస్తాము, వాళ్ళు ఇంకో బ్యాంకర్ని ఎవరైనా తీసుకొచ్చి వాల్యుయేషన్ చేస్తా అంటే మాకేం ప్రాబ్లం లేదు. మేమేమి వాళ్ళు అన్నదానికి మేము ఆల్రెడీ చేసినాం, మీరు అదైతేనే చేయండి, లేకపోతే మేము ఒప్పుకోమనే పరిస్థితిలో లేము మేము. మాకు అటువంటిప్పుడు మరి కిషన్ రెడ్డి మోకాల్ రెడ్డి అన్నాడు ప్రాజెక్టులు కట్టుబడి ఈరోజు ఆ లేఖ రాయడం వల్లనే కిషన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఒక అడుగు ఆయన కూడా ముందుకేసి ఆయన ఉన్న పరిస్థితిని ఇచ్చి, ఎందుకంటే ప్రజల ముందు అందరం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అథెంటిసిటీ. ఇవాళ నేనేంది నువ్వేంది ఆయన ఏంది కాదు, మేము అందరం ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచిన. ఎవరో ప్రజలు తెలంగాణ ప్రజలే కదా. ఇవాళ కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు భారతదేశం మొత్తానికి, బట్ ఆయన ఆవిర్భావం ఎక్కడ జరిగింది? అంబర్పేటలోనే కదా. అంబర్పేట ప్రజలు ఆయన ఓట్లు వేయడం వల్లనే గతంలో ఎమ్మెల్యే అయ్యిండు. ఇలా సికింద్రాబాద్ ప్రజలు ఓట్లు వేయడం వల్ల సెకండ్ టైం ఎంపీ అయ్యిండు, సెంట్రల్ మినిస్టర్ ఉండు. మరి ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ముందే చేయడం కాదు. రేవంత్ రెడ్డి గారు నేను ఎంపీ అయినప్పటి నుంచి 2024 నుంచి మొదలు పెడితే నాకైతే అప్పటి నుంచి ఢిల్లీలో నేను పార్లమెంట్లోనే ఉన్నా కదా. ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు, ఎన్నిసార్లు ఖట్టర్ గారిని కలిసిర్రు, ఎన్నిసార్లు రైల్వే మినిస్టర్ గారి వైష్ణవ్ గారిని కలిసిర్రు, ఎన్నిసార్లు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, ఫర్టిలైజర్స్ మినిస్టర్ కానీ, ఈరోజు కీలకంగా ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ కానీ, ఈరోజు నేషనల్ హైవేస్కి సంబంధించి రాష్ట్రానికి కనెక్టివిటీ కోసం గడ్కరీ గారిని కానీ ఎన్నిసార్లు కలిసిండో చెప్పండి మీరు. మరి కంపేర్ చేద్దాం. 2014 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ట్యాబ్లెట్ కాలం వేయండి, డేట్లతో తీయండి. రేవంత్ రెడ్డి గారిది ట్యాబ్లెట్ కాలం వేయండి. 2.5 ఏళ్ళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఎన్ని సంవత్సరాలు ఢిల్లీకి వచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడిండో మనం ఇలా డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ అయితే డైలాగ్ చేయాలి కదా. నాకు అసలు వాళ్ళతో ఏం సంబంధం? నేను నిజామాను, నీ సొంత ట్యాక్సులు నువ్వు వసూలు చేసి నీ సొంత ట్యాక్స్ నువ్వు ఖర్చు పెట్టుకునేది కాదు కదా. మనం ట్యాక్స్ వసూలు చేసే ప్రతి రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ పోద్ది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనే కదా మనం ఖర్చు పెట్టాల్సింది. సో నువ్వు చర్చలకోకుండా నువ్వేదో నిజాం నవాబ్ లెక్క నేనే సొంతంగా శిస్తు వసూలు చేస్తా, నేనే సొంతంగా ఖర్చు పెడతా అన్నటువంటి దరిద్ర పాలన చేసింది కేసీఆర్. ఆలస్యం కాకుండా ఉండడానికే రేవంత్ రెడ్డి గారు ఎక్స్క్లూజివ్గా 2 days ఇక్కడ ఉండి చర్చ చేసి ఇమీడియట్గా దీన్ని కంటిన్యూ ఫాలోఅప్లో ఉన్నాం. వీలైనంత త్వరగా పురోగతి చెంది దీన్ని ముందుకు పోద్దని మేము భావిస్తున్నాం. ఏం రాలే, ఎక్కడికి రాలే. ఇది కంప్లీట్ చేసిన దాకా కూడా రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు ప్రజలు క్లియర్గా చూస్తున్నారు మా ఆలోచన ఏందని. మేము సమయం ఇస్తే వచ్చి కూర్చున్నాం, డిస్కషన్ చేసిరు. ఇద్దరు ఖట్టర్ గారితో, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ తోటి చేసిరు, రైల్వే మినిస్టర్ తోటి చేసిరు. డెఫినెట్గా ఇది కొలిక్కి వస్తుంది. కానీ కొలిక్కి రాకముందు నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ కూడా చిత్తశుద్ధి ఉండాలి కదా అంటున్నా. ఇది పక్కన పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? దప్పే కొడుతుందా? పని ఏం చేయదా? అంటే రోజు ఇది చెడు ఆలోచన ప్రజల మధ్యలో పెట్టుడేనా? ఏమన్నా కన్స్ట్రక్టివ్ ఆలోచన ఉందా? లేకపోతే రోజు అబండాలు వేయడమే మా ఒక ఆలోచన, ఇంకే పని చేయొద్దని డిసైడ్ చేసిరా అని కేటీఆర్ హరీష్ రావు గారు చెప్పాలి. ఒక్కసారన్నా కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి.
మీది ఆల్రెడీ అటర్ ఫ్లాప్ ఈ సినిమాని ఫెయిల్ అయిందనే ప్రజలు మిమ్మల్ని 10 ఏళ్ళు మీ దౌర్భాగ్యమైనటువంటి అధికారాన్ని బయటికి తరిమిరు. ఇంకా మీరు రీమేక్ చేస్తారా, మళ్ళీ దాన్నే డబ్బింగ్ చేస్తారా, ఏం చేస్తారో మీ అటర్ ఫ్లాప్ సినిమాని మళ్ళీ ఏదో పట్టాలు ఎక్కిద్దామన్న ఆలోచనలు ఉన్నట్టుర్రు. అది ఎక్కాలంటే మీరు ప్రజలపై చిత్తశుద్ధి ఉండాలి మీకు. ఓకే, నమస్కారం సార్. ఇంకో క్వశ్చన్, రాష్ట్ర హైదరాబాద్ రాజ్యారెడ్డిలో మెజారిటీ ఆంధ్ర ఓట్లు ఉన్నాయి. అవి కూడా ఎన్నికల సంఘం చెప్తున్న ఓట్లు మీరు చెప్పారు కదా, 1,2,00,000 ఓట్లు. అందులో మెజారిటీ ఓట్లు అవే ఉన్నాయి. వాటి మీద వస్తే మీకు అభ్యర్థన తొలగించే పరిస్థితే లేదు. ఓటర్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉన్నా, ఉత్తరప్రదేశ్లో పుట్టిన హైదరాబాద్లో ఉన్నా మీకు తొలగిస్తారు కదా సార్. వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు అనేది వాళ్ళ ఇష్టము. వాళ్ళతో చర్చ చేయకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఓట్లు డిలీట్ చేయొద్దు అనేది ఎస్ఐఆర్ ప్రాసెస్. ఎస్ఐఆర్ ప్రాసెస్ చామల కిరణ్ రెడ్డికి హైదరాబాద్లో ఓటు ఉంటే, ఒకవేళ మా ఊర్లో శాలిగౌరవాలు ఉంటే నేను శాలిగౌరవంలో ఓటు కావాలని కోరుకుంటా. బై ఛాన్స్ సెకండ్ ఓటు లేదు, తీసేసినాం. ఇవి ఉన్నా కానీ నాకు ఆప్షన్ అయితే ఇవ్వాలి కదా. హైదరాబాద్లో డిలీట్ చేసి మా ఊర్లో ఉన్నాడు, మా ఊర్లో డిలీట్ చేసి లాస్ట్కు నాకు ఓటు లేకుండా చేస్తేట. కాబట్టి ఎక్కడ ఓటు కావాలనేది మన ఇష్టము, ఓటర్ ఇష్టము. ఓటర్ ఎక్కడ ఓటు కావాలనుకుంటున్నా అనేది బిఎల్ఏ ఏజెంట్ తెలుసుకొని, ఎప్పుడైతే బిఎల్ఓ ఏజెంట్ ఆ ఇంటికి వస్తాడో అక్కడ ఆ ఇంటి వారిని కనుక్కొని ఎక్కడ ఓటు రీటైన్ చేసుకుంటారో దానికి ఎన్యుమరేషన్ ఫామ్ నింపి రీటైన్ చేసుకోమని చెప్తున్నాం. నమస్కారం.